సో గైస్ మనము అది చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఫ్రూట్స్ పెట్టినాం, అదే అట్టి పండ్లు పెట్టినాం. చాలా ఎగబడి తింటున్నాయి. ఇప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంతకుముందు దాకానైతే ఎట్లా ఉండే, ఇప్పుడైతే సో గైస్ మనము వెళ్తుంటే మనకు కోతులు చాలా కనిపిస్తున్నాయి. అటు చూడు చూడు గైస్, అవి ఏమీ లేకుండా, ఆహారం లేకుండా అవి చాలా ఎలా ఉన్నాయంటే వాటికి ఆకలిగా ఇబ్బంది పడుతున్నాయి. సో మనం ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాటికి చాలా ఏం తెలియక ఇగో అట్లా అవి ఆట ఆడుతున్నాయి. అది చూస్తే కొంచెం ఆనందం అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాటికి ఆహారం లేక అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో మనం ఏదో ఒకటి ఆయనతో మనం అయినది చేద్దాం అనుకుంటున్నాం, మనతో అయిన చిన్న హెల్పింగ్. సో వాటి డే ఈరోజు బెటర్గా చేద్దాం అనుకుంటున్నాం. మన వల్ల వాటికి కొంచెం కడపన నిండాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూస్తాము ఇక్కడ. సో మనం ఏదో ఆల్మోస్ట్ ఈ ఊర్లలోకి అటాక్ అయినాయి గైస్. ఊళ్ళలోనే వీటికి తిండి దొరకక అడవులు లేక ఈ ఇంత ఆగమాగమైనవి. మనతో అయింది. మనం పోయి ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం ఏదైనా ఒకటి తీసుకురావడానికి. సో వెళ్తున్నాం, మనం చూసుకున్నాం కదా ఇప్పుడు కోతుల్ని. సో మనం వాటి డే కొంచెం ఈరోజు కొన్నిటిదన్నా కడుపు నింపితే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అది మనం చేద్దాం అనుకుంటున్నాం. కొన్నిటి డే బెటర్ అయినా కానీ చాలా. Turns to sun rays and on we'll go through the wastelands, through the highways. డ్యామ్ మీద వెళ్తున్నాం, బ్రిడ్జ్ మీద. ఈ లొకేషన్ దాటిన తర్వాత అదే వస్తుంది. అక్కడైతే మనం వెళ్ళి వాటికి ఫీడింగ్ చేద్దాం అనుకుంటున్నాం, వాటికి పంచడానికి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక గుట్ట ఉంది, వాగు ఇట్లా ప్రవహిస్తున్నట్టు కొడుతుంది మన క్లోజర్గా. వాటి లొకేషన్ వండర్ఫుల్ లొకేషన్. జంతువుల నేచర్ని సేవ్ చేస్తేనే మనం ఉంటాం, నేచర్ లేకపోతే మనం ఉండం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మంచిది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనం మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈసారైనా మంచిగా మనకు సక్సెస్ రావాలనుకుంటున్నాం. సో సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీ ఏం అడగట్లేదు, సపోర్ట్ ఒక్కటి అడుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయినంత వరకు షేర్ చేయండి. ఓకేనా? ఓకే, లవ్ యూ గైస్, కీప్ సపోర్టింగ్. ఈ కోతులన్నీ ఊర్లోకి వచ్చినాయి. ఏమంటావురా? కొన్ని ఒక్కడిసారి పెడితే అన్ని తీసుకుపోతాయి. ఎట్లా అంటావు? అట్లా కొన్ని పెడతావు కదా. గురించి కదారా, గిల మొత్తం వరకు ఏం చేయాలి, ఇంతగానో ఒక్కసారి వచ్చింది ఏం చేయాలి అర్థమవుతుంది. మైండ్ బ్లాక్ అవుతుంది.
ఒక్కొక్కసారి అనంతం అవి తిట్టుతారా అమ్మ తిట్టురా లైఫ్ అనిపిస్తుంది. వేరే కాడ పెడదాం మరి అది అట్నే ఈ కింది అది తింటుంది కొన్ని తిన్నాయి దగ్గర ఇంకోటి అందులో గెలా అక్కడ పడేద్దాం కింద అయ్యే తింటాయి కొన్ని. అందుకే రెండు మూడు తెంపేద్దామా అన్నా అంటే కొన్ని అట్లా డిస్పాచ్ అవుతాయి కాబట్టి ఒకటి కొన్ని భయపడి అట్నే ఉంటున్నాయి అక్కడనే. ఆయన ఫస్ట్లో కొన్ని తీసుకుపోయినాయి అవి తింటున్నట్టు అసలు వాడొకటి పెద్దది తింటున్నట్టుంది కదా. సో గైస్ మనము అది చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఫ్రూట్స్ పెట్టినాం అదే అట్టి పండ్లు పెట్టినాం చాలా ఎగవాడి తింటున్నాం. ఇప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంతకుముందు దాకానైతే ఎట్లా ఉండే ఇప్పుడైతే గుమ్మిగూడి వస్తున్నాయి. కాకపోతే ఒక్కొక్కటి తీసుకుంటే ఏం కాదు కానీ అన్నీ ఒకటి బలం ఎక్కువ ఉన్నదేమో దర్జనం చేసి తీసుకుంటుంది.